ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇప్పుడు గిద్యోను యెహోవాకు ఒక బలిపీఠము కట్టి దానికి సమాధానకర్తయగు యెహోవా అని పేరు పెట్టినట్లుగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. గత కొన్ని దినములుగా దేవునికి ఇవ్వబడిన పేర్లను మనం గమనిస్తున్నాం. ఆ క్రమంలో భాగంగా యెహోవా షాలోమ్ అనే పదాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. యెహోవాయే సమాధానకర్త అనే విషయాన్ని ఇక్కడ గిద్యోని తెలియచేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. గిద్యోని జీవితంలో గిద్యోనిని దేవుడు ఒక న్యాయాధిపతిగా నియమించుకున్నప్పుడు అతని జీవితంలో సమాధానము కొదువైన సందర్భంలో దేవుడు అతనికి నీకు సమాధానము కలుగునుగాక అని చెప్పినప్పుడు గిద్యోని ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠంకి ఒక పేరు పెట్టాడు, యెహోవాయే సమాధానకర్త అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. సరిగ్గా మనము హీబ్రూ పదాన్ని, దానికి సరైన పదాన్ని మనం వెతకగలిగినట్లయితే యెహోవా షాలోమ్ అనే మాటను మనం గమనిస్తున్నాం. షాలోమ్ అనగా సమాధానము లేదా శాంతి. యెహోవా షాలోమ్ అనగా ద లార్డ్ ఈజ్ పీస్ అనే విషయాన్ని లేదా అనే విధంగా ఇంగ్లీష్లో అట్టి విధంగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, వాక్యం వింటున్న నీ నా జీవితంలో ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో సమాధానం లేదు. ఈ రోజున చాలామంది జీవితాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేని స్థితుల్లో ఎంతోమంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నీ జీవితంలో సమాధానం కావాలంటే నువ్వు చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైనా, నీ చుట్టూ ఉన్న స్థితిగతులు ఎన్నున్నా సరే నీవు సమాధానంగా ఉండగలవు ఎప్పుడు అనంటే దేవుని సమాధానము నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు ఒక మంచి సమాధానము కలిగిన వ్యక్తిగా, నెమ్మది కలిగిన వ్యక్తిగా, శాంతి కలిగిన వ్యక్తిగా నీ ఉంటావు అనే విషయాన్ని మనందరం కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో, మనుషుల జీవితాల్లో సమాధానాన్ని అనుగ్రహించేది దేవుడే. దేవుడు కాకుండా, దేవుడు తప్ప మన జీవితాల్లో శాంతి కలిగించేది ఏది కూడా లేదు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తింపవలసిన వారమై ఉన్నాం. నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పలుమార్లు హెచ్చరిస్తూ, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు కానీ నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను అనే విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అందుకు నిదర్శనంగా యెషయా గ్రంథంలో కూడా దేవుని యొక్క జనన క్రమంలో ప్రవచన వాక్యాన్ని కూడా గమనిస్తూ, ఏలయనగా మనకు శిశువు అనుగ్రహింపబడును, ఆయన భుజబల మీద రాజ్యభారముడను, సమాధానకర్త అనే విషయాన్ని అక్కడ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీ జీవితాల్లో సమాధానం ఇస్తాడు అనే విషయాన్ని ప్రవక్త అయిన యెషయా 700 సంవత్సరాలకు ముందుగానే ప్రవచించిన విషయాన్ని కూడా మరొక్క మారు మనందరం కూడా జ్ఞప్తిలోకి తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి శాంతిని ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. ఆయన శాంతి దాతగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. శాంతిని ఇవ్వడానికి, మనుషుల జీవితాల్లో నెమ్మది లేక పాప పర్యావసానాన్ని మనిషి అనుభవిస్తున్న సందర్భంలో ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనుషుల యొక్క పాపాన్ని క్షమించి, మనిషి యొక్క పాప జీవితాన్ని ఆయన తీసివేసి ఆయన శాంతిని అనుగ్రహించినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, నీ జీవితంలో శాంతి లేకపోవడానికి బహుశా నీ పాపం నిన్ను వెంటాడుతుందేమో. నీ జీవితంలో నువ్వు నెమ్మది లేకుండా జీవించడానికి, సమాధానం లేకుండా నీవు జీవించడానికి బహుశా నీ జీవితంలో పాపం ఉన్నదేమో. నీ జీవితంలో పాప పర్యావసానాన్ని అనుభవిస్తూ పాపము యొక్క ఫలితముగా నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానము లేని స్థితిగతుల్లో నీవు ఉంటున్నావేమో. దేవుని వద్దకు వచ్చి ఆయన క్షమాను నీవు కోరినట్లయితే, హృదయమారా నీ యొక్క పవిత్ర హృదయంతో ప్రభువుని వేడుకున్నట్లయితే ఆయన నీకు శాంతిని అనుగ్రహించగలడు. ఎందుకంటే లేఖనం చెప్తుంది, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని నేను మీకు ఇచ్చుచున్నాను అని పత్రికల్లో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, వాక్యం ఉంటున్న నీ నా జీవితంలో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో నెమ్మది లేదా, చుట్టూ కలవరాల, నీ స్థితిగతులన్నీ తారుమారైపోయి ఏమాత్రం కూడా సమాధానకరంగా, ఏమాత్రం కూడా సంతోషదాయకంగా లేని స్థితిగతుల్లో నీవు ఉన్నావేమో.
దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఇంతకాలం నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక నీ జీవితంలో నిత్యము ఏడుస్తున్న వ్యక్తిగా నీవు ఉన్నావేమో, దేవుని దగ్గరికి రా. ఆయన మనకు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు అనే లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా మాట్లాడుతూ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు దిగి వచ్చినప్పుడు, మనల్ని అభిషేకించినప్పుడు సమాధానం మనకు కలుగుతుంది అనే విషయాన్ని కూడా పత్రికల్లో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు అనే విషయాన్ని అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు హెచ్చరిస్తూ రాస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుకుందాం. యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు కడుక్కున్నప్పుడు నిజదేవుని యందు యెహోవా షలోమ్ అనగా ఆయన యందు మనమందరం కూడా నమ్మిక ఉంచగలిగినట్లయితే గిద్యోని జీవితంలోనే మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా దేవుడు శాంతిని అనుగ్రహించగలడు. ప్రియవాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నెమ్మది లేదా? మోకరించు, నీ ఉన్న చోటనే ప్రార్థించు. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. మా ప్రియుల జీవితాల్లో ఎందరూ నెమ్మది, శాంతి, సమాధానం లేక అల్లాడుతూ కొట్టుమిట్టాడుతూ నిత్యము ప్రభ కన్నీటి పర్యంతమే వారి జీవితాలు విసిగి వేసారిన స్థితిలో ఎందరూ పయనిస్తూ ఉన్నారు. అయ్యా, నీవే ప్రభ శాంతిని అనుగ్రహించి లోకమిచ్చినట్టుగా కాదన్నావు కదయ్యా, నీ శాంతి ద్వారా ప్రతి ఒక్కరిని నింపినాయన సమాధానంతో, నెమ్మదితో ప్రతి హృదయాన్ని తృప్తిపరిచి నామానికి మహిమ తెచ్చుకుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.